ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः पुरुष साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 149వ పాఠము 11/6/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుతున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆలే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other.
మనం ప్రతిరోజులాగానే అధ్యయన తరగతులు అధ్యయనం చేయబోయే ముందు ప్రార్థన శ్లోకాలు, ఈ కార్యక్రమ పరిచయ పత్రము చదువుకున్నాం. ప్రతిసారి ఒకే విధంగా ఉన్నది చదవటం ఎందుకు అన్నది ఒక ఆలోచన. నేరుగా మనం అది చెప్పుకోబోయే విషయంలోకి వెళ్ళవచ్చు కదా అని. ఇక్కడ విశేషం ఏంటంటే, మనం ఎప్పుడు సముద్రపు ఒడ్డుకు వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది ఆ సముద్రం. కానీ చిన్న పిల్లవాడుగా మనం వెళ్ళినప్పుడు ఆ సముద్రపు ఒడ్డుకి అప్పటి భావాలు క్రమంగా వయసు పెరుగుతూ యువకుడిగా, ఆ తర్వాత పెళ్ళైన కొత్త దంపతులుగా, ఆ తర్వాత పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా, తండ్రిగా, అట్లాగే ఆ తర్వాత వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసుకుని జీవిత చరమాంకంలో దాని ఎదురుగా నిలబడ్డప్పుడు చిన్న పిల్లవాడి నుంచి ఇప్పటి వరకు అదే సముద్రం, అవే కెరటాలు. కానీ వాటిని చూస్తుంటే కలిగే భావాలు ఎన్ని మార్పులతో ఉంటుందో చూడండి. ఎన్నో సత్యాలని మన ముందు ఆవిష్కరిస్తుంది, మనలో మేల్కొల్పుతుంది, ప్రశాంత స్థితిని కలగజేస్తుంది. అట్లా ఇది మనం చదవటం వల్ల ఒక పరమ ప్రశాంతమైన స్థితిని కలగజేస్తూ మనం నేర్చుకోబోయేది ఏదైతే ఉందో, తెలుసుకోబోయేది ఏదైతే ఉందో దాన్ని చక్కగా గ్రహించటానికి మనం కొంచెం పెద్ద హోటల్స్కి వెళ్తే భోజనం చేయటానికి వెళ్ళామనుకోండి, ముందు సూప్ ఇస్తారు. ఎందుకంటే ఆ సూపు అంటే కొంచెం పొట్ట చక్కగా సవరింపబడి ఎక్కువ ఆహారం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, చక్కగా జీర్ణం అవటానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా సూపు ఇస్తారు. అది ఇంకా భోజనం సర్వ్ చేయటానికి ముందు అట్లాగే అనమాట ఇది. ఓకే, మనం మొదటి భాగంలో ఉన్నటువంటి 7 స్టాంజాస్కు సంబంధించి మనం మొట్టమొదటి స్టాంజాలో మనం ఉన్నాం. మొదటి స్టాంజాలో 9 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 8వ శ్లోకంలోకి వచ్చాం. మనం 8వ శ్లోకానికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం. 7 స్టాంజాస్ కూడా ముందు ప్రళయ స్థితి, ఆ ప్రళయ స్థితి నుంచి క్రమంగా సృష్టి స్థితి, అంటే ఈ బ్రహ్మాండం ఎట్లాగా ఆవిర్భవించింది, దాని యొక్క పరిణామం ఎట్లాగా జరిగింది అన్నది విషయం మనకి చెప్పడం కోసం ఇచ్చారు. అట్లాగే ఇంకొక విషయం, ఇక్కడ 2 ఉంటాయి. ఎప్పుడు కూడా పని జరుగుతూ ఉంటుంది, ఆ పని గురించి ఇది ఎట్లా జరుగుతూ ఉందండి అని వివరించుకోవటం ఒక రకం, పని జరుగుతూ ఉండడం ఒక రకం. అట్లా ఏంటిది, సృష్టికి సంబంధించిన విషయం జరుగుతూ ఉన్నది. అది ఆ జరుగుతూ ఉన్న దాన్ని ఇదిగో ఇలా జరుగుతూ ఉంది అని మనం వివరించుకోవటం. రైల్వే స్టేషన్కి వెళ్ళాము, అక్కడ ప్రయాణికులకి సంబంధించి అక్కడ మనం ప్రయాణికుడు అంటే ఒక గమ్యస్థానం చేరటం, ఒక గమ్యం ఏదో పెట్టుకుని ఒక చోటకు వెళ్ళాలి అని, అక్కడికి వెళ్ళాలి. ఎట్లా మరి, మనం నడిచి వెళ్ళలేము, ఇంకో పద్ధతిలో వెళ్ళలేము, చాలా దూరం అది. కాబట్టి మనల్ని చేర్చే సాధనముగా ఏముంది, ఇదిగో రైలు ఒకటి ఉంది. రైల్వే స్టేషను, రైలు, ఇదంతా ఏంటి జరుగుతుంది, ప్రయాణికులను చేరవేయటం తమ గమ్యస్థానానికి, వారి గమ్యస్థానాలకి ప్రయాణికులను చేరవేయటం. ఇది ఒక మహా యజ్ఞం లాగా జరిగిపోతున్నది. అయితే ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి, అసలు ఈ రైల్వే వ్యవస్థ ఎట్లా ఏర్పడింది, ఈ రైలు వ్యవస్థలో ఏంటి, ఎలా జరుగుతుంది, స్టేషన్లో ఏవేంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం ప్రయాణం చేయాలి
చేయాలంటే ముందు ఆ రిజర్వేషన్ ఏమన్నా చేసుకోవాలా, అప్పటికప్పుడు వెళ్ళి ఎక్కేసేయచ్చా, ఇట్లా ఈ వివరాలన్నిటిని గురించి తెలుసుకోవడం అదొకటి. అక్కడ యథావిధిగా నిర్విఘ్నంగా ఆ యజ్ఞం జరిగిపోవటం, ఆ ప్రయాణికుల్ని గమ్యం చేర్చడం, అది పని జరుగుతూ ఉండడం అదొకటి. ఎక్కడైనా కానీ సృష్టి, ఈ విశ్వం అంతా ఆవిర్భవించటం, సృష్టింపబడడం, అది స్థితి చెందడం కొంతకాలం, మరలా లయమైపోవటం. సృష్టి, స్థితి, లయము ఇలా జరిగిపోతూ ఉంది ఇదంతా. కానీ ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే అది జరిగిపోతూ ఉంది అంటే మనం మరి దాని పట్ల దానిలో భాగమైనప్పటికీ మనకు విషయం తెలియటం లేదు. ఎట్లా జరుగుతుందో తెలియటం లేదు. అది తెలియకపోవటం వల్ల మనం ఇంకొక రకంగా అనుకుంటూ దానికి అనుగుణంగా మనం నడుస్తూ ఉన్నాము. దాంతో అదే ఏమైంది, దానికి వ్యతిరేకమైపోయి ఘర్షణ కలిగి గందరగోళంలోకి నెట్టమైపోతుంది. అందుకని ఇప్పుడు ఏంటి చేస్తున్నాం మనం? ఇది ఎలా జరుగుతోంది అన్న వివరం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా దానికి అనుగుణంగా మారిపోతాం. రైల్వే స్టేషన్, రైల్వే వ్యవస్థ, దాంట్లో ప్రయాణం చేయాలి మనం. ఎందుకంటే గమ్యస్థానం చేరాలి అంటే అది ఒక సాధనంగా మనకుంది. మరి ఎట్లా పనిచేస్తుంది అది? అది తెలిసేటప్పటికల్లా చాలా హాయిగా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మరలా మన గమ్యస్థానంలో చేరే వరకు ఏమాత్రం అలసట లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయటానికి ఆ వివరాలు తెలియటంతో, ఈ పద్ధతిలో ఇట్లాగా మనం చేస్తుంటే ఆ విధంగా మనం ఆ రైల్లో ఎక్కి హాయిగా ఇంటికి చేరవచ్చు, మన గమ్యస్థానం చేరవచ్చు అన్నది తెలిసిపోతుంది. కాబట్టి మన ప్రయాణము సుఖకరంగా మారుతుంది. అది తెలియలేదు. రిజర్వేషను ఉంది, రిజర్వేషన్ చేయాలనే విషయం మనకు తెలీదు. ఇవాళ వెళ్దాం అనుకున్నాం. సరే, హడావుడిగా బట్టలు సర్దుకుని స్టేషన్‌కెళ్ళిపోయాం. రైలొచ్చింది. రైలొస్తే మరి ఇటువంటి వాళ్ళ కోసం ఒక 2 బోగీలో, 3 బోగీలో జనరల్ బోగీలని పెడతారు. అవి కిరికిరిస్తూ ఉంటాయి. కూర్చోడానికే చోటుండదు, నిలబడటానికే చోటుండదు అన్నట్టుగా. అట్లా మరి ఎంత కష్టపడి మనం వెళ్ళాల్సొస్తుంది. అట్లా గాకుండా దీనికి సంబంధించి ఇలా రిజర్వేషన్ ఉంటుంది. స్లీపర్ బెర్తులుంటాయి. పడుకొని వెళ్ళవచ్చు మనం సుఖంగా. దాంట్లో మళ్ళీ ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. ఇట్లా ఈ వివరాలన్నీ. ఇవన్నీ తెలిసేటప్పటికల్లా మనం మనం ఒక వారం తర్వాత ప్రయాణం చేయాలి. సరే ఈ రోజే వెళ్లి రిజర్వేషన్ చేయటం. దాంతో ప్రశాంతంగా ఆ స్లీపర్ దాంట్లో పడుకోవటం. పడుకొని హాయిగా మన గమ్యస్థానానికి చేరటం. ఏమాత్రము అలసట లేకుండా. అట్లా ప్రయాణం ఎలా చేయగలిగాం? మనకు దాని గురించిన విషయం ముందు తెలిసి ఉండడం వల్ల. దానికి అనుగుణంగా మనము ప్రవర్తించటం వల్ల. హాయిగా మన గమ్యస్థానాన్ని చేరాం. అట్లా ఈ సృష్టికి సంబంధించి విషయం మన దగ్గర లేదు. ఎంత గందరగోళం పడిపోతున్నాం. ఇట్లా ఎన్నో జన్మలు. ఈ జన్మకి సంబంధించి ఇంత గందరగోళం ఉంటాయి. ఇంక ఇక్కడితో ఇదయిపోతే మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ అదే కంటిన్యూ అయిపోవటం. అదే గందరగోళం. బట్ ఇక్కడ దీని గురించిన విషయం కొంచెం ఎలా పనిచేస్తోంది, ఎలా నడుస్తోంది అన్న వివరం మనకు అందితే, ఇట్లాగా, అలాగే వెళ్దాం మనం. దానికి ఇక్కడ సృష్టింపబడుతుంది. సృష్టింపబడుతుంది. అంటే ఎవడో సృష్టిస్తున్నాడు. ఎవడైనా తయారు చేస్తున్నాడంటే అర్థం ఏంటి? తనకు ఉపయోగించుకోవడం కోసం. తనకి అంటే సృష్టి తన కోసం గాదు. ఎవరో ఒక ఆయన చెప్పారు ఆయన సృష్టించమని. ఆయన కోసం ఈయన సృష్టి చేస్తున్నాడు. ఆయన దగ్గరే మొదలైంది. తన కోసం కాకుండా ఇంకొక ఆయన కోసము అన్నట్టుగా ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఆయన కోసం, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈయన సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మ తన కోసం ప్రారంభించలేదు గదా! అక్కడే ఉంది తాళం చెవి, కీలకం. ఆ సృష్టిలో భాగమైన మనం గూడా ఆ సృష్టి కోసమే.
అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎంత తేలికైపోతుంది మనకి. రైలు ప్రయాణం ఎంత తేలికైందో, రిజర్వేషన్ చేయటం అనే విషయం తెలియడం వల్ల. అట్లా దీని యొక్క అమరిక కూర్పు తెలియటంతో అంత తేలికైపోతుంది మన గమ్యస్థానం చేరటానికి. మన స్వస్థితిని చేరటానికి. స్వస్థితి యందు మనం మేల్కాంచటానికి ఇక్కడ విషయం. దానికోసమని మనము ఆ పద్ధతిలో సీక్రెట్ డాక్టర్‌నిచ్చారు. మన స్వస్థితి యందు మనల్ని మేల్కాంచటానికి, మేల్కొల్పటానికి, తట్టి లేపడానికి వాళ్ళు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని మన ముందు ఉంచారు. ఆ పద్ధతిలో మనం దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 8వ శ్లోకం. Alone, the one form of existence stretched boundless. మొత్తం విస్తరించి ఉంది. దానికి బౌండ్‌లెస్, హద్దులు లేవు. ఇన్ఫినిట్, ఇంతకాలం అని లేదు దానికి. శాశ్వతంగా ఉంది. ఎప్పటినుంచి ఉందో తెలీదు. ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. కాజ్‌లెస్, కారణం ఉంది అంటే ఆటోమేటిక్‌గా కార్యం వస్తుంది. కార్యం అందువల్ల దానికి కొంత పరిమితం ఉంటుంది. బౌండ్ ఉంటుంది. హద్దు ఉంటుంది. అట్లాగే కొంతకాలం ఉంటుంది. ఇన్ఫినిట్‌గా ఉంటుంది. కొద్దిసేపు ఉండి, కొద్దిసేపు కనుమరుగవుతూ ఉంటుంది. మార్పులకి గురవుతూ ఉంటుంది. మరలా అది కారణంగా మారి ఇంకొక కార్యాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కానీ ఇది కాజ్‌లెస్. తనకు తనే కారణం తప్పితే తనకు ఒకళ్ళు కారణం అనేది లేదు. అండ్ డ్రీమ్‌లెస్ స్లీప్ అటువంటి ఆ తత్వము ఈ సృష్టి విశ్వం మొత్తం ఎట్లా ఉంది ఇప్పుడు స్థితి? డ్రీమ్‌లెస్ స్లీప్. గాఢ సుషుప్తిలో కరిగిపోయింది. బహురూపంబులు ఏకరూపంబై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి ఇక్కడ ఇయన్నీ ఎందుకు చెప్పుకోవాల్సొచ్చింది? మనకేమో బహురూపాలు. కానీ ఉన్నది ఏకరూపము. అట్లాగే మనకి హద్దులున్నాయి. ప్రతిదానికి హద్దుంది మనకి. కానీ దానికి హద్దులు లేవు. అంటే మనకి ఏదైతే మనం ఉన్నాయని అనుకుంటున్నామో అవి లేనిది అది. మనకేమో హద్దులున్నాయి. దానికి హద్దులు లేవు. అది గూడా హద్దులుంటే ఇంకా అది మనం ఒకటే గదా! ఇంక దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పనే ఉంది. మనది వ్యవహారం హద్దులున్నటువంటి మన గురించి మనకు తెలుసు. అందువల్ల అది కూడా హద్దులున్నదే. ఇంకా ప్రత్యేకంగా తెలుసుకునేదేముంది మనం? ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? దానికి హద్దులు లేవు. మనమేమో హద్దుల్లో ఉన్నాం. దానికి హద్దులు లేవు. మనమేమో అంతముగా ఉన్నాము. ఈ రోజుండి రేపు కనుమరుగైపోతుంటాం. దానికి అంతం లేదు. అట్లాగే మనకి కారణం ఉంది. మనము ఇక్కడ ఉన్నామంటే ఇది ఎఫెక్ట్. దీనికి వెనుక భాగాన కారణం ఒకటుంది. కారణం ఉంటనా, ఆ కాజ్ ఉంటనా ఎఫెక్ట్‌గా మనం ఇక్కడున్నాం. మరలా కొంతకాలానికి ఈ ఈ ఎఫెక్టే కాజ్‌గా మారి ఇంకొక ఎఫెక్ట్‌ని సృష్టిస్తూ ఉంటుంది. అట్లా లేనిదది. కారణాలు లేవు దానికి. అట్లాగే మనము కొద్ది భాగమే. మన చోటు ఎంతవరకు ఆక్రమించాము? మన దేహం ఉన్నంత వరకు ఆక్రమించాం. కానది దిగంతాల పర్యంతం విస్తరించింది. ఎంతైతే ఉందో అంతా అదే ఉంది. అంతా అదే ఉంది. ఇట్లా విస్తరించున్నది. జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా ఇట్లా కరిగిపోయిన స్థితిలో ప్రస్తుతం ఉన్నది. దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ
and whereas it is on the contrary, Buddhism of Gautama the Buddha, the Buddhism అంటేనేమో ఎవరైతే చెప్పారో వారు బోధించినటువంటి విషయాలతో కూడుకుని ఉన్నది ఇజం. బుద్ధుడు చెప్పింది బుద్ధిజం, క్రీస్తు చెప్పింది క్రిస్టిజం అని అన్నట్టుగా అలాగ వస్తుంది. బుద్ధిస్ట్ అనేటప్పటికల్లా ఆయన అనుసరించేవాళ్ళు. That was evoked and entirely uprooted on the tenets of the secret doctrine. On the tenets of the secret doctrine. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అన్నది ఏదైతే ఆ మూల సిద్ధాంతాలని ప్రతిపాదించిందో, ఆ వన్నెస్ ని ఏదైతే మనకి ప్రతిపాదించి, అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనగానే ఏమిటి? ఉన్న విషయాన్ని, జరుగుతున్న విషయాన్ని వివరించటం. మనం రెండు భాగాలుగా చెప్పుకున్నది. ఒకటేమో జరుగుతూ ఉన్నది, ఎక్కడికి వెళ్ళినా ఇదే మనకి. ఒక కుటుంబం ఉన్నది, తల్లి తండ్రి పిల్లలు, వాళ్ళ కుటుంబం అలా జరుగుతూ ఉండటం, జీవిస్తూ ఉండటం. ఆ కుటుంబంలోని సభ్యులు జీవిస్తూ ఉండటం. అయితే వీటి గురించిన వివరం చెప్పేటప్పుడు కల్లా అదే కుటుంబము ఎంతో ఆనందంతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. కానీ దాని గురించిన అవగాహన లేకపోతే ఎంతో గందరగోళంగా, మరి ఎక్కువ కుటుంబాలు ఎవరైనా శాంతిగా ఉన్నారా? ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ అవసరమే కానీ తండ్రి ఎందుకు అంటే డబ్బు సంపాదించి ఇంటికి తీసుకొస్తే ఆ డబ్బుతో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వీటికి సంబంధించి అతను ఉపయోగపడుతున్నాడు కాబట్టి అతను అవసరం. భార్య ఎందుకంటే ఇంట్లో వంట పని, పిల్లల్ని సంరక్షించడం, ఇంటిని సంరక్షించడం, ఇట్లా ఈ పనులు చేయాలి కాబట్టి ఆ అవసరం ఆమెతో ఉంది కాబట్టి ఆమె అవసరం ఉంది. తర్వాత కామ సుఖానికి వీళ్ళిద్దరికి ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి. అంతకు మించి ఇంకా ఏమైనా ఉందా అన్నది దీని గురించి వివరించుకుంటే మనం ఆ విషయం అర్థమవుతుంది. అదే దంపతులు, అదే కుటుంబం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలతో అద్భుతంగా జీవించవచ్చు. దానికి డబ్బులేం అక్కర్లేదు. ఆనందంగా జీవించడానికి డబ్బులు ఉంటేనే ఆనందం అనుకుంటున్నాం మనం. కానీ అవగాహనతో ఆనందం మన ముందు ప్రత్యక్షమవుతుంది, నిండా ఆనందం పరుచుకుంటుంది. సీక్రెట్ డాక్ట్రిన్ of which a partial sketch is here attempted. ఆ రహస్య సిద్ధాంతం ఏదైతే ఉందో, రహస్య సత్య సూత్రం ఏదైతే ఉందో దాని యొక్క అది నిగూఢంగా ఉంది. సీక్రెట్ అనే ఆ పేరులోనే ఉంది కదా. నిగూఢంగా ఎందుకు ఉందంటే అదే మనమై ఉన్నాం కాబట్టి. దాని యొక్క కొద్ది వివరాన్ని మనం తీసుకుంటే, ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈజ్ హియర్ అటెంప్టెడ్ అంటే సంపూర్తిగా ఇక్కడేమి వివరిస్తున్నామని చెప్పడం లేదు. కొద్ది భాగం మీకు వివరించడానికి ప్రయత్నం జరిగింది ఇక్కడ. అది చాలు మనకి. ఎంతవరకు ప్రయత్నం జరిగింది? ఇప్పుడు మన యొక్క మానసిక వికాసానికి అనుగుణంగా ఇప్పుడున్న మానవ మూల జాతికి సంబంధించి, ఐదవ మూల జాతిలోని 5వ ఉపజాతికి సంబంధించి ఏ మానవాళైతే ఇక్కడ నడయాడుతుందో 6వ ఉపజాతికి సంబంధించిన బీజాలు ఇప్పుడిప్పుడే పడి వారు కూడా కొంచెం కొద్దిగా వస్తున్నటువంటి ఈ సమయంలో వీరికి ఎంతవరకు కావాలో అంతవరకు
ఇక్కడ ప్రయత్నం జరిగింది. బాహ్యంగా ఇవ్వటం కోసం, అందించటం కోసం. Is here attempted, and on which also the Upanishads are made to rest. ఉపనిషత్తుల మీద కూడా మనకు ఉపనిషత్తులు కూడా ఆధారం. వీటికి ఆధారము ఉపనిషత్ జ్ఞానం. అంటే ఇది కొత్తగా ఇస్తున్నది కాదు అని అదొకటి మనము గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా కొత్తగా ఇది ఇచ్చారండి అంటానికి లేదు. అంతకు ముందు ఉన్న దాని యొక్క సారముగా ఇప్పుడు అందింపబడుతోంది. మన జీవితంలోనే ఎన్నెన్నో కొత్త విషయాలు మనకు అందింపబడుతుంటాయి. అవన్నీ ఏంటి? ఆ వయసుకి తగినట్టుగా. చిన్న పిల్లవాడప్పుడు వాడు ఉద్యోగం ఇచ్చి నువ్వు ఉద్యోగం చేయి, పని చేయి, నీకు జీతం ఇస్తామంటామా పిల్లవాడిని? అనం కదా! వాడు కొంత వయసు వచ్చేదాకా వాడు నేర్చుకుని ఆ పనికి సంబంధించి చదువో లేకపోతే చేతి వృత్తిలో ఏదో ఒక వృత్తి పనిలో ఉండి ఆ వృత్తి పనికి సంబంధించిన నిపుణత్వం సంపాదించి లేకపోతే చదువుకుని విద్యనార్జించి అప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి పని అప్పజెప్పబడుతుంది. ఒక ఫలానా ఉద్యోగము అన్నట్టుగా ఇవ్వబడుతుంది. అప్పుడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆ జీతం ఇవ్వబడుతుంది. అట్లా మనం రకరకాలుగా ఆయా స్థాయిలకి తగినట్టుగా మనకు అందింపబడుతూ ఉంటుంది. ఆల్సో ద ఉపనిషత్స్ ఆర్ మేడ్ టు రెస్ట్. అంటే ఈ దివ్య జ్ఞానం ఇప్పుడు మనకి సీక్రెట్ డాక్టరీన్, రహస్య సత్య సూత్రము అని మనకు కొత్తగా ఒక సూత్రాన్ని ఎలాగైతే అందించారో ఇది కొత్త సూత్రము కాదు, పాతదే. కొత్త పద్ధతిలో మనకు అందించారు. అంటే మరింత సమగ్రంగా దాన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ ఇక్కడికిక్కడే మనము మన యొక్క స్వస్థితి యందు మేల్కాంచడానికి వీలుగా అది అందింపబడింది. ఎక్కడి నుంచి తీసుకుని అంతకు ముందు ఉన్నటువంటి పవిత్ర గ్రంథాల్లో ఏవైతే అంతకు ముందు నుంచి అందింపబడుతూ వచ్చిందో జ్ఞానము అదే ఇక్కడ అందించారు. దాన్ని మరింత మెరుగ్గా ఇక్కడ అందింపబడటం జరిగింది. అంటే దీనికి ముందున్న ఉపనిషత్తులు ఏదైతే ఉందో ఉపనిషత్స్ ఆర్ మేడ్ టు రెస్ట్. ఉపనిషత్తుల యొక్క ఆధారంగా అంటే ఆలంబనగా ఆధారపడటానికి మూలంగా దీని గురించి కొంత ఫుట్ నోట్ రాయటం జరిగింది. దాని వివరణ ఏమిచ్చారంటే ఇక్కడ మళ్ళీ అండ్ యట్ వన్ claiming authority, namely Sir Monier Williams, Gordon Professor of Sanskrit at Oxford. అంటే ఇది ఇప్పుడు ఈమె పుస్తకం రాస్తున్నటువంటి కాలంలో ఈమె గ్రంథాన్ని అంటే 1888లో అక్టోబర్లో మనకి ప్రప్రదంగా మొట్టమొదటి కాపీ వచ్చింది. 1888 అక్టోబర్. ఆ కాలానికి ఈమె గ్రంథము రాస్తున్నటువంటి సమయానికి ఆక్స్ఫర్డ్లో సంస్కృత విభాగం ఒకటి ఉంది. ఆ సంస్కృత విభాగంలో ఆచార్యుడు ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్. ఆక్స్ఫర్డ్ అంటే ఎక్కడ? లండన్లో, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక సంస్కృత విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వేదము, పురాణాలు, ఉపనిషత్తులు వీటికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ వాళ్ళు పరిశోధన చేస్తూ వాటి మీద ఉపన్యాసాలు ఇస్తూ అట్లాగే విద్యార్థులకి బోధిస్తూ ఇట్లా జరుగుతుంది అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అటువంటి ఒక ఆయన ప్రొఫెసర్ ఎవరైనా సర్ మోనియర్ విలియమ్స్.
have just denied this fact. అంటే ఇప్పుడు మనం దీని గురించి ఇట్లా చెప్పుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు మన అధ్యయనం దీంట్లో ఇది చదువుతున్నాం మనం. ఇది చదువుతున్నామంటే మళ్ళీ ఇక్కడ కూడా 2 భాగాలు. ఎట్లాగా? ఇక్కడేమో వాళ్ళు వివరించిన వాళ్ళు ఒక పద్ధతిలో వాళ్ళు చక్కగా వివరిస్తూ మనకి అందుబాటులో ఉంచారిక్కడ. దాన్ని మనం పఠిస్తూ దాన్ని ఆ గ్రంథ రూపంలో మనకు అందించారు కదా! దాన్ని పఠిస్తూ, అధ్యయనం చేసుకుంటా, దాన్ని అవగాహన చేసుకుంటూ, ఆత్మదర్శనం పొందటం అనే కార్యక్రమంగా మనం దీన్ని చదువుకుంటూ ఉన్నాము. దీన్ని వివరించుకుంటూ ఉన్నాం. అట్లా 2 భాగాలు. ఉన్నదేమో ఒకటి. ఇది ఇట్లాగా ఉంది. దీంట్లో ఈ విషయము ఈ పద్ధతిలో చెప్పారు అని దాంట్లోని లోతుల్లో ఉన్నటువంటి విషయం బయటికి వెలికి తీసి, ఎట్లాగైతే సముద్ర అగాధ జలంలో ఆణిముత్యం ఉంటుందో ఆ ముత్యాలను ఏరుకొచ్చి వాటిని బయటికి తీసి, వెలికి తీసి వాటిని వివరించుకోవటం. ఇదిగో ఈ పద్ధతిలో ఇట్లా వివరింపబడింది. ఇది మన నిత్య జీవితానికి ఇట్లా అన్వయించుకోవాలి. తద్వారా మనం ఆ ఆత్మ దర్శనం పొందాలి అన్న విధంగా మనం చెప్పుకోవటం అనేది ఇది ఒక పద్ధతి. అలా చెప్పుకోవడానికి మనకు అంతకుముందు ఒకటి ఆల్రెడీ ఉండాలది. అట్లా గ్రంథం రూపంలో ఇది మనకి అందించారు ఇది ఒకటి. ఇప్పుడైతే ఈయనేమంటాడంటే ఇప్పుడు ఈ ఉపనిషత్తుల గురించి, ఆ బుద్ధిజం గౌతమ బుద్ధుడి యొక్క బోధనల గురించి, ఆ బోధనలకి ఉపనిషత్తులు ఎట్లాగైతే ఆధారం ఉందో, ఈ సీక్రెట్ డాక్టర్‌ని కూడా దానికి సీక్రెట్ డాక్టర్‌ని అనేది ఎప్పటి నుంచో సృష్టి నుంచే ఉంది. పూర్వం ఉంది. సృష్టి పూర్వానికే ఆ రహస్య సత్య సూత్రం ఉంటేనే అది దానికి సంబంధించిన ధర్మం. సూత్రము అనంగానే ఏంటి? దానికి సంబంధించిన ఒక ధర్మము, మౌలిక తత్వ దివ్య ధర్మం ఒకటి. వన్ ఫండమెంటల్ లా. వన్ ఫండమెంటల్ లా. అది అంతకు ముందే ఉందక్కడ. దానికి సంబంధించి వ్యక్త సృష్టిలో రహస్య సత్య సూత్రంగా ఇక్కడ పనిచేస్తుంది. మనకి మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో సృష్టికి ముందు ఆ పరమాత్మతో పాటు అవి వాటి ఆధారంగానే దివ్య ప్రణాళిక రచింపబడుతుంది. ఆ దివ్య ప్రణాళిక ఆధారంతోనే ఈ సృష్టి సృష్టింపబడుతుంది. బ్రహ్మ సృష్టించాలంటే ఆయనకు ఒక దివ్య ప్రణాళిక ఇచ్చారు, ఒక ప్లాన్ ఇచ్చారు. ఆయన గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. బ్రహ్మ ఆయన గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వశిల్పి ఆయన. మహావిశ్వశిల్పి. మరి ఆయన ఈ విశ్వాన్ని నిర్మించాలి అంటే ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాను ఆయన వేయలేదు, ఆయనకు అందింపబడింది. ఇదిగో ఈ ప్లాన్, ఇదిగో ఈ ప్లాన్ ప్రకారం మీరు ఈ విశ్వాన్ని సృష్టించండి అని ఆ ప్లాన్ ఇచ్చారు ఆయనకి, బ్రహ్మకి. ఆ ప్లాన్ ప్రకారం, ఆ ప్రణాళిక ప్రకారం, అదే దివ్య ప్రణాళిక, ద డివైన్ ప్లాన్, ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడు ఆయన. విశ్వాన్ని ప్రారంభించినప్పుడు ఆ దివ్య ధర్మాలే, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలే ఇక్కడ సూత్రాలుగా పనిచేస్తూ, సూత్రము అంటే పూర్తిగా ఆధారంగా, అది లేకుండా అక్కడ అది ఉండదు. విశ్వం ఉంది అంటే ఆ విశ్వానికి ఆధారంగా ఆ వన్ ఫండమెంటల్ లా ఏదైతే ఉందో అది ఇక్కడ రహస్య సత్య సూత్రముగా ఇక్కడ మొత్తం పరివ్యాప్తమైంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సూత్రం ఉంటుంది. పూలదండలో గజమాలలో సత్కరిస్తారు గజమాలతో. ఇప్పుడు రాజకీయ నాయకులు వెళ్తుంటే పెద్దది క్రేన్ తో అలాగ నిలబెడతారు. అటువంటి మాలలకి మొత్తానికి ఆధారము అన్ని వేల
వేల పువ్వులతో తయారు చేసింది అది. దానికి ఆధారము సూత్రము, దారము. అది కనిపిస్తుందా మనకి? కనిపించదు. పూలే కనిపిస్తుంటాయి. దానికి ఆధారమైన దారం మనకు కనిపించదు. అట్లాగే ఇక్కడ అందుకని దాన్ని సీక్రెట్ అని మనం చెప్పబడింది. ఇక్కడ ఈ మొత్తం విశ్వానికి, ఈ విశ్వం అనే ఈ పూలదండకి అది దారంలాగా ఉంది. ఆ వన్ ఫండమెంటల్ లా ఏదైతే ఉందో అది ఇక్కడ సూత్రముగా పనిచేస్తుంది, దారముగా దానికి. అందువల్ల ఇక్కడేంటి, ఇట్లా రకరకాలైన వాదాలుంటాయి. వీటినికి వివరించుకోవటంలో మనం అక్కడ రైల్వే స్టేషన్‌లో ఏదేం జరుగుతుందో, రైలుకి వ్యవస్థకి సంబంధించి ఏం జరుగుతుందో అందరూ ఒకేలాగా వివరించలేరు. వాళ్ళకి అందినంత మేరకు వాళ్ళు వివరించగలుగుతారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా సమస్తము సంపూర్ణముగా వివరించగలగటం కాకుండా, అట్లా సంపూర్ణంగా వివరించగలగటం, వాద ప్రతివాదాలకి తావు లేకుండా, తర్కాలకి తావు లేకుండా, తర్క వితర్కాలకి తావు లేకుండా శాస్త్రీయంగా వివరించగలగటం అది ఒక్క సీక్రెట్ డాక్టర్, ఆ దివ్య జ్ఞానము మాత్రమే చేయగలుగుతుంది. అందుకని దాన్ని థియోసఫీ అనే పేరుతో మనకి ఈ యుగానికి సంబంధించి మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి. ఇక్కడ తర్క వితర్కాలకి అంత మనము ఆ తర్క వితర్కాల్లోకి వెళ్ళలేం మనం. నేరుగా ఒక విస్తట్లో భోజనం పెట్టేయండి తినేస్తాము అన్నట్టుగా ఉంటుంది గానీ, వాటిని గురించి ఆలోచిస్తూ అదేంటి, ఇదేంటి అని దాన్ని గంటల తరబడి చర్చించడం అనేది ఇప్పటి కాలానికి అది కుదరని పని. ఒకప్పుడు అది ఉంది. ఇప్పుడు చర్చలకి తావులేదు. నేరుగా తీసేసుకోవటమే అన్నట్టుగా ఉంది ఇప్పుడు. కొద్దిగా మాత్రమే చెప్పుకుంటూ, ఎక్కువ భాగం దాన్ని స్వీకరించటం. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఇట్లా సీక్రెట్ డాక్ట్రిన్, ఈ మొత్తానికి సారంగా సీక్రెట్ డాక్ట్రిన్ అనేది చెప్తూ వస్తోంది. ఈ దివ్య జ్ఞానము అనే పేరుతో. ఆ విషయాలే ఇట్లాగా బౌద్ధ మతంలో బుద్ధుడు బోధించిన విషయాలకి సంబంధించి బుద్ధిజం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి అట్లాగే సంస్కృతంలో ఉన్నటువంటి పురాణాలు, ఉపనిషత్తులు, ఆ వాటికి సంబంధించిన జ్ఞానము, వేదం, వేద జ్ఞానము, వీటినన్నిటిని క్రోడీకరిస్తూ ఈ ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడంటే, హ్యాస్ జస్ట్ డినైడ్ దిస్ ఫ్యాక్ట్. ఏ ఫ్యాక్ట్ మనం చెప్పుకుంది? ఆన్ ద టెనెట్స్ ఆఫ్ ద secret doctrine, of which a partial sketch is here attempted, and on which also the Upanishads are made to rest. అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ విషయాలకి దీని యొక్క మూలంతోనే, దీని యొక్క ఆధారంతోనే బుద్ధుడు చెప్పిన విషయాలుగైనా గాని, సీక్రెట్ డాక్టర్‌లో వివరింపబడుతున్న విషయాలు గాని, దివ్య జ్ఞానము విషయాలు గాని, ఇవన్నీ ఇలాగా ఉన్నాయి అన్నదానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఈ విషయం ఇట్లాగా అప్పుడెప్పుడో ఆయన ఒప్పుకోలేదు. అది ఇప్పుడు మనకెందుకు అని అనుకోవచ్చు మనం. కానీ ఎప్పటికప్పుడు సమకాలీనంగా ఒక వాదన ఉంటుంది. ఒక విషయం మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని కాదండి అని వాదించేవాళ్ళు వెంటనే మనకి ఎదురు పడుతూ ఉంటారు. ఎప్పటికైనా ఏ కాలంలోనైనా అది సహజం. ఎందుకంటే 2 శక్తులు ఇప్పుడు నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. కేంద్రం కేసి వెళ్ళే శక్తి ఒకటి, కేంద్రం నుంచి బయటికి వచ్చే శక్తి ఒకటి, వెలుపలికి వచ్చే శక్తి ఒకటి. నిరంతరము ఈ 2 శక్తులు పనిచేస్తుంటాయి కాబట్టి.
ఒకటి చెప్తే దానికి వ్యతిరేకంగా మళ్ళీ వెంటనే ఒకటి. మనం ఒక అడుగు ముందుకు వేశామంటే వెంటనే ఆ అడుగు ముందుకు పడనీయకుండా నెట్టడానికి అవతల నుంచి ఇంకో ఫోర్స్ వెంటనే సిద్ధంగా ఉంటుంది. అప్పుడెప్పుడో వాళ్ళు వాదించారు. ఇక ఆ వాదనలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా అందరూ అంగీకరిస్తున్నారు అన్నది లేదు. మరి ఇన్ని పార్టీలు ఎందుకొచ్చినాయి మనకి రాజకీయ పార్టీలు? ఏదో ఒక పార్టీ సరిపోతుంది గదా మనకి. ఇట్లా లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. దాని ఒకళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకిస్తూ ఇంకొక పద్ధతిలో మేము ఇట్లాగా అని చెప్పడం కోసం. ఇట్లా ఆ 2 శక్తులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ అది ఎలాగా తర్క వితర్కాలకి వ్యతిరేకించటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈయన ప్రొఫెసరు ఈయనేం చెప్తున్నాడు? డినైడ్ దిస్ ఫ్యాక్ట్. ఈ మొత్తము ఒకటిగానే ఉంది. ఒక విషయంగానే ఆ ఆధారం, ఆ మూలము, ఆ దివ్య జ్ఞానము ఏదైతే ఉందో, అలాగే ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రం ఏదైతే ఉందో, మిగతా మొత్తం బోధనలు కూడా ఇట్లా ఒకదాని చుట్టూనే తిరుగుతున్నాయి తప్పితే, అది వేరుగా ఉంది, అది అక్కర్లేదు. ఇది వేరుగా ఉంది, ఇది అక్కర్లేదు అన్నది లేదు. వాళ్ళలో వాళ్ళు మా వాదన చాలా గొప్పది. మేము ఏదైతే చెప్తున్నామో అది అసలైంది. మిగతా వాళ్ళు చెప్పేది ఏదైనా గాని అది కాదు అని అనడం వల్ల వాళ్ళు అసంపూర్తిగా ఉండిపోతున్నారు. అప్పుడు వాళ్ళ వాదన కరెక్ట్ కాదనేది వాళ్ళే చెప్తున్నారు. ఏదైనా గాని ఒకటి ఉంది అంటే మొత్తాన్ని నింపుకున్నది గావాలి. నాట్ ఎక్స్‌క్లూడింగ్. ఒకటి తీసేసేది అన్నట్టు కాకుండా. అది కూడా అది ఎవరు చెప్తున్నారది? అది ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఆ వ్యతిరేకంగా చెప్పాలన్న ఆలోచన కల్పించిందెవరు? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందది? ఒకడి నుంచే. సాతాను ఎక్కడి నుంచొచ్చాడు? ఆదాము ఎక్కడి నుంచొచ్చాడు? మనం ఆదాము, ఈవు చాలా గొప్పవాళ్ళు. సాతాను చాలా దుర్మార్గుడు, పాపి. ఇతని వల్ల మొత్తం పాడైపోయింది సృష్టంతా. పాపభూయిష్టమైపోయింది అని అనుకుంటే మరి ఎట్లాగా? మొత్తాన్ని ఇంక్లూసివ్, ఆల్ ఇంక్లూసివ్ మొత్తాన్ని నింపుకున్నది. అన్ని రకాలని నింపుకున్నది. అది అసలైనది అన్నట్టుగా. అన్ని రకాలు దాంట్లో ఉంటాయి. ఏది ఎట్లా ఎవరొచ్చినా గాని వస్తున్నది ఆ సోర్స్, ఆ మూలము మాత్రము ఒకటే. అక్కడి నుంచే వీళ్ళందరికి అలాగా పంచబడుతుంది. వీళ్ళ దగ్గరికొచ్చేటప్పటికల్లా ఎందుకంటే మనం ఏదైనా గాని మనకి అర్థమవుతుంది, వినిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద శబ్దం వచ్చింది. లేతే బాణసంచాలు పేలుస్తున్నారు. లేకపోతే వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ రోడ్డు మీద ఒక ఊరేగింపుగా కొంతమంది వెళ్తున్నారు. పెద్ద శబ్దాలొస్తున్నాయి. ఇవి అందరం వింటున్నాం. కానీ అందరికి ఒకే రకంగా ఆ శబ్దం రావటం లేదు. ఎట్లా వస్తుందది? ఆ శబ్దం అనేది మనకి ఎప్పుడు ఏది తెలిసినా గాని ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించి మన దానిలో ప్రతిస్పందించి, ప్రతిస్పందించడం అంటే మన దానిలో ఉన్నది మేల్కొని, దానికి అనుగుణంగా ఇక్కడ మనం మన దానిలో నుంచి బయటికి వ్యక్తమవుతాం. మాట నా మాట వస్తుంది అంటే ఇక్కడ చదివాము. ఇక్కడ చదివామంటే ఇక్కడున్న మాట దాంట్లో ఉన్నది ఇది అని చెప్పి ముందు ఆ మాట, ఆ శబ్దం ఏమైంది? నాలోకొచ్చింది. నాలో దానికి సంబంధించినటువంటి వాటిని మేల్కొల్పింది. మేల్కొలిపేటప్పటికల్లా దానికి అనుగుణంగా అప్పుడు ఇది ఇట్లాగా ఉంది అని చెప్పి నాకర్థమైంది. అందుకే మనకి అందరికి ఒకే ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏం మాట ఉంది? ఉపనిషత్స్ ఆర్ మేడ్ టు రెస్ట్ అన్న పదం ఉందనుకోండి. అందరికి ఒకే రకంగా అర్థం అవ్వాలి కదా అది. అందరికీ కాదు. అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క వికాసాన్ని అనుసరించి వాళ్ళు ఎంత దూరం చూడగలుగుతారో
ఎంత లోతుగా చూడగలుగుతారో, వాళ్ళ దృష్టి ఎంత లోతుకి వెళుతుందో, దానికి అనుగుణంగా అక్కడ ఉన్నది చూస్తూ వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాట్లాడతారు. మనము తక్కువ దూరమే చూడగలిగిన వాళ్ళకి, ఆ తక్కువ దూరంలో ఏదైతే ఉందో అదే చెప్తాం మనం. అదే ఇనిపిస్తుంది మనకి. ఆ శబ్దము ఆ పద్ధతిలో మనకినిపిస్తుంది. లోతుగా వెళ్ళిన వాళ్ళకి, సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి వాయిద్యాలు వాయిస్తుంటే దాంట్లో యొక్క కథనం, దాంట్లో ఉన్నటువంటి ఆ ఆ సంగీతము, దానికి సంబంధించినటువంటి ఆ మూలానికి వెళ్ళేవాళ్ళు. దాన్ని అనుభూతి చెందగలుగుతారు. దాని గురించి అట్లా చెప్పగలుగుతారు వాళ్ళు. ఏదో వాయిద్యాలు, ఏదో శబ్దం వచ్చింది అని మనం మామూలుగా దానికి సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళం. దానికి అట్లాగా చెప్తుంటాం. అట్లా ఏదైనా గాని మనం తిరిగి ఇదిగో ఇది వినిపిస్తోంది. ఇది ఇట్లాగా ఆయన ఇట్లా మాట్లాడాడు. ఇది ఇలాగ వినిపిస్తోంది అంటే అది ఏంటి? మనలో ఉన్నదానికి సంబంధించిన వ్యక్త రూపము. అంటే మనదెంతుంది? మనం మరి రకరకాల స్థాయిల్లో, రకరకాల దశల్లో పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోబోయే వృద్ధుడి వరకు మరి ఎంత అవగాహన ఎంత తేడా ఉంటుంది ఆ వయసుల వారీగా. అంత తేడాతో ఉన్నాం మనం. ఆ దశకు సంబంధించి ఎంత అవగాహన ఉందో అంతవరకు మనము దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే నాకలా వినపడిందండి, నాకలాగ అర్థమైందండి అని చెప్తాం. అందుకే మరి ఈ వాక్యానికి నేనెట్లాగా చెప్తుంటే, ఇంకా దీన్ని బాగా లోతుకు వెళ్ళిన వాడు, దాంట్లో ఉన్న ఆ లోతుల్ని బయటికి తీసి వాటిని వివరిస్తాడాయన. ఇంకా ఎక్కువగా. నాకు కొద్దిగానే సమీపంగా ఒక అడుగు, 2 అడుగుల దూరంలో ఏదైతే ఉందో అంతవరకు నేను చూడగలుగుతున్నాను కాబట్టి, అంతవరకు చూసిందని నేను చెప్పగలుగుతున్నాను. ఇట్లా ఎవరమైనా గాని మన యొక్క స్థితిని బట్టి, అవగాహనను బట్టి దాన్ని బయటికి వ్యక్తం చేయగలుగుతాం. ఇంకోటి ఇక్కడ ప్రొఫెసర్ ఏమంటాడు? ఆయన, ఆయన యొక్క ఎంతవరకు ఆయన వికాసం చెందాడో, దానికి అనుసరించి ఆయన చెప్తున్నాడు. ఏమంటాడు? ఇదిట్లా కాదు. ఇంత చక్కగా వివరణ ఇస్తే ఇక్కడ బుద్ధిజం గాని, అలాగే సీక్రెట్ డాక్ట్రిన్ గాని, ఉపనిషత్స్ గాని, ఇవి ఈ సృష్టికి సంబంధించిన విషయంగా, సృష్టి ఆవిర్భావానికి, ఈ ఏకత్వం అన్నదానికి, వన్నెస్ అన్నదానికి ఆయా వివరాలు ఏవైతే ఎలాగా వచ్చినాయో, బుద్ధుడు ఎలాగైతే బోధించాడో, వీటికి సంబంధించి ఉపనిషత్తులకి సంబంధించి ఇది ఇట్లాగా ఒకటిగా కాదు, ఎవరిది వాళ్ళదే అన్నట్టుగా డినైడ్. ఆయన ఒప్పుకోలేదన్నమాట దీన్ని. అని అంగీకరించలేదన్నమాట ఆ వాదాన్ని. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇదిగో మళ్ళీ ఆయనే ఎట్లాగా చెప్తున్నాడో అంటే, ఇట్లా ఈ రకరకాలుగా వాదించేవాళ్ళు, దానికి అనుకూలంగా ఇది బాగుందని చెప్పేవాళ్ళు, వ్యతిరేకంగా ఇది బాగోలేదని చెప్పేవాళ్ళు, అట్లా ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ వాదనలతో మనం ఘర్షణ పడకుండా, వాళ్ళ వాదనల వైపు మనం ఆకర్షింపబడకుండా, మనకి ఏంటనిపిస్తుంది ఇది విన్నప్పుడు? ఈ గ్రంథం గురించి మనం చదువుకుంటుంటే, దీంట్లో ఉన్న విషయాలు మనం వివరించుకుంటుంటే మనకేమనిపించింది? ఇట్లా మనం మన మీద ఆధారపడటం. ఎందుకంటే దానికి సంబంధించింది మనలోనే ఉంది గదా! అప్పుడు ఇవాళ కొద్దిగా అర్థమవ్వచ్చు. కానీ రేపు మరింతగా. పువ్వు ఒక్క రోజున వికసించదు గదా! క్రమక్రమంగా వికసిస్తుంది. ఇది వినే కొలది మనలో ఆ వికాసము పెరుగుతుంది. వికాసము పెరిగే కొలది దాంట్లోని లోతుల్లోకి వెళ్ళగలుగుతాం. చెప్పేవాడి కన్నా ఇంకా లోతుల్లోకి వినేవాడు వెళ్ళొచ్చు. అంతేగాని చెప్పేవాడే బాగా తెలుసు, వినేవాళ్ళకి ఎవ్వరికీ తెలియదండి అన్నది లేదు. మన స్కూల్లో ఉంది కాలేజీ, యూనివర్సిటీ, స్కూలు ఇట్లా విద్యార్థులుంటారక్కడ.
ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు అంటే ఈ మొత్తాన్ని చదివేసి అర్థం చేసుకుని, ఈ మొత్తానికి సంబంధించిన తెలివితేటలు ఉన్నవాడు, విషయం ఉన్నవాడు, తెలిసినవాడు. కాబట్టి అతను ఉపాధ్యాయుడిగా అక్కడ నియమింపబడ్డాడు. ఈ పిల్లలు అసలేమీ తెలియని వాళ్ళు. ఆ తెలియని వాళ్ళకి తనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి వివరిస్తూ, వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళలాగా చేయటం కోసం ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. ఇట్లా ప్రయత్నంలో అతనికి తెలిసిన దానికన్నా బాగా తెలిసి ఉండొచ్చు ఒక్కొక్క విద్యార్థికి. అంటే వాడు అంతకు ముందు జన్మల్లో పొందినటువంటి ఆ జ్ఞానము, ఆ విజ్ఞానం ఏదైతే ఉందో అది మేల్కాంచి ఇతనికన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోయి, ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయి, దాన్ని అనుభూతి చెందగలిగిన ఇది కూడా వస్తూ ఉంది. అందుకనే చెప్పేవాడు కన్నా వినేవాళ్ళు తక్కువోళ్ళని కాదు. ఇప్పుడేంటి చెప్పేవాడు చిన్న విషయమే చెప్పొచ్చు. కానీ ఆ వినేవాళ్ళు ఆ చిన్న విషయాన్ని పట్టుకుని దాని లోతుల్లో నుంచి తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి కదా ఏదైనా మనకు కనిపించేది. ఏదైనా మనకు వినిపించేది. అక్కడ వినిపిస్తుంది మనకి. అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఈయనేమో ఒక అడుగు దూరంలో ఉండి ఈయనకి కనిపించింది చెప్తున్నాడు, వినిపించింది చెప్తున్నాడు. కానీ ఇదే విషయం మనం 100 అడుగుల దూరం నుంచి చూడగలుగుతున్నాం. 100 అడుగుల దూరం చూడగలుగుతున్నాం. వినేవాళ్ళలో ఉంటారు అలాగా. ఇప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన విషయం బయటకి వెల్లడవుతూ ఉంటుంది. జరుగుతుంది. ఇప్పుడు ఈయనేమంటాడంటే, దిస్ ఈజ్ వాట్ హి టాట్ హిస్ ఆడియన్స్. అంటే మరి ప్రొఫెసర్ అనంగానే మరి ఆయన చెప్పిన దాన్ని మనం వింటూ ఉండాలి, అంగీకరిస్తూ ఉండాలి. అందులో అట్లాగా విద్యార్థులకి తన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని సంస్కృత విభాగానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన బోధిస్తూ ఉన్నాడు. ఏమని? ఆన్ జూన్ ద 4th, 1888 1888 అంటే 1888 సంవత్సరం. అంటే ఈ గ్రంథం ఏ సంవత్సరంలో వచ్చింది? 1888లో అక్టోబర్‌లో వచ్చింది. ఈయన చెప్పిన విషయం ఎప్పుడు? జూన్ 4. జూన్ 4వ తారీఖున 1888 సంవత్సరం. అంటే జూన్ నుంచి అక్టోబర్‌కి చూడండి ఎంతకాలం ఉంది. అంటే పుస్తకం అప్పటికే ప్రింటింగ్ మొదలుపెట్టారు. టైప్ చేస్తున్నారు. ప్రింటింగ్ మొదలుపెట్టేశారు. ఆ సమయంలోనే ఈ విషయం ఆమెకి తెలిసి దీన్ని ఇక్కడ ఆహ్, చేర్చడం జరిగింది. అంటే అంతగా తన చుట్టూ ఏం జరుగుతుందో, ఈ విషయాల గురించి ఎవరెవరు ఎట్లాగా వివరించుకుంటూ ఉన్నారో, ఎవరెవరు వాదిస్తూ ఉన్నారో, ఆ విషయాలన్నిటిని ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకు అంటే మళ్ళీ తరువాత తరంలో ఇట్లాగే ఏదైనా వ్యతిరేక వాదనలు ఉంటే దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఆ వ్యతిరేకమైనటువంటి వాదనలోకి వెళ్ళకుండా, ఆ వ్యతిరేకమైన వాదన, అనుకూలమైన వాదన ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ, వ్యతిరేకమనే దాన్ని తోసేయటము లేదు. అనుకూలమని దీన్ని అంగీకరించటము లేదు. దీన్ని దగ్గరికి తీసుకోవటం, వ్యతిరేకమైన దాన్ని దూరంగా తోసేయటము ఈ 2 లేకుండా, ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ, ఈ రెండిటి యొక్క ఆధారమైనటువంటి ఆ మూలాన్ని మనం చేరటం. ఈ ఇద్దరి మధ్యన ఇక్కడ ఇరుక్కుపోకుండా ఈ ఇద్దరి మధ్యన మనం ఆగిపోకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈయన ఒకటి చెప్తాడు. ఆయన కాదు ఇంకోటి అంటాడాయన. ఈయన కాదు ఇట్లాగా అంటాడు. ఇలా వాదిస్తుంటే మనము వాళ్ళ వాళ్ళ దగ్గరే నిలబడి మనం వింటూ ఉంటే ఇంకెట్లాగా? వాళ్ళిద్దరి వాదానికి అక్కడే నిలబడి వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నటువంటి దానికి ఆధారం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఇతనికి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అతనికి ఆ ఆలోచన అలాగా వచ్చింది. అని ఈ రెండిటికి ఆధారమైనటువంటి అసలైన ఆలోచన ఆ పరా నుంచి ఎక్కడైతే బయలుదేరిందో ఆ పరా దగ్గరికి మనం వెళ్ళిపోతాం. అట్లా ఈ వేళ్ల వాదన ద్వారానే మనం అక్కడ పరాకి వెళ్ళిపోతాం. అట్లా చేయాలి అనేది చెప్పడం కోసం ఇటువంటివి కూడా మనకి అందించారు. లేకపోతే అప్పుడు ఇవి ఎందుకు ఇప్పుడు? ఇది ఎలాగూ
ఆ రోజుల్లో ఒక రోజు చదివే గ్రంథం కాదు కదా, న్యూస్ పేపర్ కాదు కదా ఇది. న్యూస్ పేపర్ అయితే ఆ రోజున ఏదైతే జరిగిందో తెల్లారి అదంతా చెప్పాలి అని వాళ్ళు అనుకుంటారు. ఎవరెవరు ఎట్లా మాట్లాడుకున్నారో ఏంటని. ఆ తర్వాత అది ఎలాగో ఉపయోగపడదు. మనం ఒక నెల రోజుల క్రితం పేపర్ చదివితేనే అని అవతల పారేస్తాం. మనం చదువుతామా? నెల రోజుల క్రితం పేపర్ ఇచ్చారు ఒకళ్ళ ఇంటికెళ్తే, చదువుకోండి ఈ లోపల నేను చిన్న పని చూసుకొని వస్తాను అని అంటే, పేపర్ ఇవాళదా అని చూసాము. ఇవాళది కాదు, అది నెల రోజుల క్రితంది. తీసి పారేసి పక్కన పెట్టేసాం. ఏం చప్పుడు వార్తలు ఏముంటాయి? ఏముండదు. అంతా తెలిసిందే. అయిపోయి వాటిలో ఎన్నో మార్పులొచ్చినాయి. అవన్నీ జరిగిపోతున్నాయి. అందుకని దానికి వ్యాలిడిటీ ఉండదిక. దానికి విలువ ఉండదు. అట్లా ఇప్పుడు వీళ్ళ వాదనలో విలువ ఉండదు. కానీ ఎందుకు చెప్పారిక్కడ? ఇట్లా వాదనలుంటాయి ఎప్పుడు గూడా మీకు. ఆ వాదనల దగ్గర మీరు ఎవరి వాదన కరెక్ట్ అండి? అది చెప్పండి. ఆయన పట్టుకుంటాం మేము అని అనమాకండి. ఇద్దరి వాదనలు వింటూ ఉండండి. ఈ ఇద్దరి వాదనలకి ఆధారం ఏంటి? దాంట్లోకి వెళ్ళండి. మూలంలోకి వెళ్ళండి. అయిపోయింది మనకి. మనకు కావాల్సింది మూలం. ఇద్దరికీ ఒక చోట నుంచే వస్తుంది. ఇద్దరికీ సూర్యుడు ఒకడే. ఇద్దరికీ వెలుగునిచ్చేవాడు ఒకడే. ఇద్దరికీ ఆలోచననిచ్చేవాడు ఒకడే. అట్లాగా మనం వెళ్ళాలి అని. సరే, ఎంత తమాషా చూడండి. జూన్ 4 1888. ఆ రోజున చెప్పిన విషయాన్ని ఇంకా ఒక 4, 5 నెలల్లో జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఒక 5 నెలల్లో ఈ గ్రంథం ఇక ప్రింట్ అయి పూర్తిగా బయటకొచ్చేస్తా ఉంది. ఆ సమయంలో గూడా ఎక్కడెక్కడ ఏం జరిగిందో దాన్ని తెచ్చి ఇక్కడ దాన్ని ఫుట్ నోట్‌గా దాన్ని వివరించడానికి, మనకు అందించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అంటే వాదనల పట్ల మీరు ఎలాగా ప్రవర్తించాలి అన్న విషయం చెప్పడం కోసం. తర్క వితర్కాలుంటాయి, వాద వివాదాలుంటాయి, చర్చోపచర్చలుంటాయి. కంగారు పడబాకండి. సరే, ఈయన సంగతి చూద్దాం ఏంటో. ఇన్ హిస్ యాన్యువల్ అడ్రెస్ బిఫోర్ ద విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, అంటే ఈయన్ని ఆహ్వానించారు. విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో ఉన్నటువంటి విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌లోకి. అక్కడ సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవం ఏదో జరుగుతుంటే, ఆ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి దాంట్లో ఒక వక్తగా ఈయన్ని ఆహ్వానించి మాట్లాడండి అని చెప్పారండి. ఆయన ఏమంటున్నాడు? ఒరిజినల్లీ బుద్ధిజం సెట్ ఇట్స్. సరే, ఆయన ఏమన్నాడో మనం రేపు చెప్పుకుందాం. ఆయన ఆహ్వానించాం ఉపన్యాసం చెప్పమని. సరే, ఆయన ఏదో చెప్పబోతున్నాడు. అది రేపు చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.